హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మేము ఫ్యామిలీతో తలకొనకు వెళ్ళిన ట్రిప్ లాంగ్ వీడియో అనమాట. ఆల్రెడీ నేనైతే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇదైతే లాంగ్ వీడియో. ఇది చూడండి. వెళ్ళే ముందు మా చెట్టును చూసి నాకు చాలా మంచిగా అనిపించి వీడియో రికార్డ్ చేశాను. మేమైతే బకెట్లో వేసాము. ఎంత హెల్తీగా ఉంది కదా ప్లాంట్. మాకు కావాల్సిన థింగ్స్ అవన్నీ తీసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో రోడ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మనం వెళ్ళే డే ఇంత మంచిగా ఉంది. అంటే టెంపరేచర్ లేదని కాదు, ఉంది, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత చల్లగా ఉంది. అండ్ మోర్ ఓవర్ తిరుపతి సైడ్ రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో నాట్ ఓన్లీ తిరుపతి వెళ్ళి మదనపల్లి, అక్కడ చిత్తూరు, తిరుపతి, కడప, ఈ 4 సైడ్స్లో ఉన్న రోడ్స్ అన్నిటికీ హైవే రోడ్ అన్నది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోతే ఇంకా మ్యాక్సిమం 1.5 అవర్లో మనము తిరుపతికి రీచ్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మా ట్రిప్ విషయానికి వస్తే మేము ఇంకా ట్రిప్ స్టార్ట్ అయిపోయాము. పిల్లలైతే ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే బ్యూటిఫుల్గా అంటే నచ్చుతుంది అనమాట. ఈ ట్రిప్ కూడా నేచర్ అప్పుడప్పుడు దగ్గరగా చూడాలి. హరిబరిగా ఉండే లైఫ్స్లో అప్పుడప్పుడు కొంచెం బయటకు వెళ్ళాలి రిఫ్రెష్ అవ్వడానికి. అంటే ఇలాంటి ఫ్యామిలీతో ట్రిప్స్ వేస్తూ ఉంటేనే మనకు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతూ ఉంటుంది. లేకపోతే వర్క్, పిల్లలు, పనులు అలాంటి స్ట్రెస్ లైఫ్లో మన బ్రైన్ కూడా స్ట్రెస్డ్గా అయిపోతుంది. ఇక్కడ చూసారా, మేము ఇక్కడ తలకొనకి ఎంటర్ అయ్యే ముందర ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఫర్ వెహికల్ అనమాట. 2 ప్లేసెస్లో మనమైతే టికెట్స్ తీసుకుంటాము తలకొనకి వెళ్ళేదారిలో. ఇక్కడ వెహికల్కి అయితే టికెట్ తీసుకుంటాము. సో వెహికల్కి టికెట్ తీసుకునే ప్లేస్లోనే మనకి ఇక్కడ స్నాక్స్ కూడా దొరికేస్తున్నాయి. చాలా వెరైటీ ఆఫ్ స్నాక్స్ దొరికాయి మనకి ఇక్కడ. జామకాయ, మామిడికాయ లాంటివి, అవన్నీ మాకు కావాల్సినవి, చెనక్కాయలు అవన్నీ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇది టికెట్ అనమాట. ఆఫ్టర్ అది దాటుకున్న తర్వాత మనం కొంచెం దూరానికి నెలకొన అని ఒకటి వస్తుంది ప్లేస్. ఇది ఆ నెలకొనకు వెళ్ళే రూట్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ మేము ఆ రోజు వెళ్ళిన రోజు అది లాక్ చేస్తున్నారు. అక్కడ రోడ్ వేశారనమాట. సో దానివల్ల లాక్ చేసేసారనమాట. ఆ రోడ్ని అయితే కంప్లీట్లీ బ్లాక్ చేశారు. బట్ అక్కడ కూడా ప్లేసెస్ అండ్ పార్కు, కొన్ని ఇల్లులు కూడా ఉంటాయి. అక్కడ కూడా ప్లేస్ చాలా బాగుంటుంది. సో ఇది తలకోన, ఇది తలకోన రూట్ అనమాట. ఇక్కడే మనకు గెస్ట్ హౌసెస్ అండ్ టెంపుల్ అవన్నీ ఈ సైడ్ రోడ్లో ఉంటాయి. అండ్ ఈ సైడ్ డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మనం సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అదంతా టెంపుల్, హోటల్స్ అండ్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని రెంట్కి తీసుకోవచ్చు. మనం అక్కడ స్టే చేయడానికి కూడా ఉన్నాయన్నమాట. చాలా మంచి లొకేషన్ అనమాట ఇది. వాటర్ ఫాల్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. అక్కడ స్టే చేసి దాని తర్వాత మనం కూడా రావాలి అనుకుంటే రావచ్చు. అక్కడ కిందే మనకు ఫుడ్, హోటల్స్ అవన్నీ ఈజీగా ఉన్నాయి. అవి యాక్సెసిబుల్గానే ఉన్నాయి. బట్ పైకి వెళ్ళే ముందే మనకి ఏమేమి కావాలో ఇక్కడ తీసుకోవాలి. పైన మనకి ఏమీ దొరకదు. వన్స్ పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకేమీ కింద దొరకదు అనమాట. సో ఇక్కడే మనం అన్నీ కావాల్సిన థింగ్స్ అంటే అన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సెకండ్ గేట్ పాస్ అనమాట. ఇక్కడ పర్ పర్సన్ అయితే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఎంతమంది వెళ్ళామో అన్ని టికెట్స్ తీసుకున్నాము. చిన్నపిల్లలకైతే ఏం టికెట్ ఛార్జెస్ చేయలేదు. బట్ పర్ హెడ్ పెద్దవాళ్ళకైతే వాళ్ళు ఛార్జ్ చేశారనమాట. మేము ఇక్కడ ఇంకొక ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి కంప్లీట్లీ ఫారెస్ట్ ఫీల్ అనేది వస్తుంది. అండ్ ఇది దాటిన తర్వాత మొత్తం రోడ్ అంతా మనకు ఒక ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు. అండ్ ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ సమ్ టైమ్స్ అక్కడ జంతువులు కూడా కనిపిస్తాయి అనేసి చెప్తారు. జంతువులు అంటే జింకలు, సింహాలు, పులులు అట్లాంటివి, ఏనుగులు కూడా కనిపించాయంట. బట్ మేము వెళ్ళినప్పుడు ఏమీ కనిపించలేదులేండి. ఇక్కడైతే మేము తలకొన కిందికైతే కింద తలకొనలోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము పైకి ఎక్కాలి. నియర్ బై అదొక 2-3 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. అక్కడ వరకు ఇంకా వాకబుల్ డిస్టెన్స్ ఉంది. బండి అయితే ఇక్కడే పార్క్ చేసేసి మేము ఈ ప్లేస్లో ఇక్కడ పార్కింగ్ ఏరియా అంతా ఇక్కడే పార్క్ చేసేసి ఇంకా మనము పైకి నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఐ థింక్ 2-3 కిలోమీటర్స్ అయితే ఆ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, కోతి అయితే అరటిపండు ఇచ్చాము. కోతి బాగా తింటుంది మంచి.
కోతులు కూడా కొంచెం వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాయి. అంటే కోతుల్ని పెట్టడం మంచిదే, బట్ పిల్లలు ఉన్నారు కదా, జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ వాళ్ళు ఆ కోత వచ్చి అంటే అది స్క్రాచ్ చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా మనకే కదా పిల్లలు కష్టమవుతుంది. సో ఇక్కడైతే ఫైజాన్ మా నాన్న వెళ్తున్నారనమాట, పైకి ఎక్కుతున్నారు వాకబుల్ డిస్టెన్స్లో. ఫైజాన్ అయితే హడావుల్లో వాడిక హడావుల్లో ఏం చేశానంటే చెప్పులు వేసుకొని రాలేదు. నేను కూడా హడావుల్లో చూసుకోలేదు అనుకోండి. ఇంకా మా మమ్మీ చెప్పులు వేసుకొని మరీ ఎక్కుతున్నాడు వాడు. పిల్లలకు కావాల్సిన వాటర్ బాటిల్స్, కొన్ని స్నాక్స్ అవన్నీ తీసుకొని ఎక్కాము. ఒకవేళ తీసుకోకుండా ఎక్కామనుకోండి అప్పుడు ఖచ్చితంగా అడుగుతారనమాట. మేము అన్నీ క్యారీ చేసాం కదా, ఏమీ తినలేదు. అంటే ఒక్క థింగ్ కూడా తినలేదు. మళ్ళీ నాన్న పిల్లలు తీసుకొచ్చేసి కింద ఇంకా తిన్నామన్నమాట. వీళ్ళని పిలుచుకొని పోవడం కూడా ఒక టాస్కే అనుకోండి. జాగ్రత్తగా పిలుచుకొని వెళ్ళాలి, అటు ఇటు చూసుకుంటూ పిలుచుకొని వెళ్ళాలి. కాబట్టి ఇంకా వీళ్ళు ఎక్సైట్ అయిపోతున్నారు. ఇంకా వాటర్ ఫాల్స్ రాలేదు ఏంటి, ఇంకా ఎంత దూరం అని ఫైనల్ కూడా నాన్ స్టాప్గా అడుగుతూనే ఉన్నాడు. ఫైనల్లీ మేమైతే ఇంకా పైకి ఎక్కేసాం అనమాట. దిస్ ఈస్ ద వ్యూ. ఎంత బాగుంది చూడండి వ్యూ, కంప్లీట్లీ సూపర్ వ్యూ. ఇంకా ఫాస్ట్గా ఫోర్స్గా వాటర్ పడుతున్నట్టు, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫాస్ట్గా పడుతున్నాయి అనిపించింది. ఈసారి ఎందుకు నాకు తగ్గిందేమో ఫ్లో ఆఫ్ వాటర్ అని అనిపించింది. బట్ ఓకే, బాగానే వస్తున్నాయి వాటర్ అయితే. సమ్మర్లో వెళ్ళాం కదా మేము, చాలా మంచిగానే అనిపించింది. కూల్గా ఉంటాయి ఆ వాటర్. అండ్ మరీ మేము పైకి ఎక్కలేదు. చాలామంది పైకి అంటే మేము తడవడానికి వెళ్ళిన ప్లేస్లో కంటే ఇంకా పైకి ఒక ప్లేస్ ఉంది, ఇంకా పైకి ఒక ప్లేస్ ఉంది. సో అక్కడికి కూడా వెళ్తున్నారు చాలామంది. బట్ మేమైతే అంత దూరం వెళ్ళలేదు, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళాము. అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి మేమైతే అంత పైకి ఎక్కలేదు అనుకోండి. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం స్లిప్పరీగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పిల్లలు ఉన్నప్పుడు ఇంకా 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 జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుందో మనం అస్సలు చెప్పలేము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి స్కిడ్ అయిందంటే మళ్ళీ అంతే. बोले हाय बोले हाँ बोले हाय चलो సో ఫరీ అయితే వాటర్లోకి వెళ్ళకుండా ఉండడానికి రీజన్ ఉందన్నమాట. ఇక్కడ అన్ని వాటర్లోకి దిగేటప్పుడు ఫరీ వాళ్ళ ఫాదర్ ఎత్తుకొని ఉన్నారనమాట ఫరీని. అండ్ అప్పుడు తను జారి కింద పడిపోయారు. సో బై గాడ్స్ గ్రేస్ ఏమీ అవ్వలేదు. ఇట్స్ అన్ హ్యాపీ థింగ్. ఆ పిల్ల అప్పుడు భయపడిపోయింది అనమాట. సో అందుకనేసి ఇంకా వాటర్లోకి దిగడానికి అసలు కంప్లీట్లీ రెఫ్యూజ్ చేస్తుంది. అదర్వైజ్ తనకు వాటర్ అంటే చాలా ఇష్టం, మంచిగా ఆడుతుంది అనమాట, చాలా ఎక్కువ ఆడుకుంటుంది. అలాంటిది ఇంకా అంటే దిగడానికి స్కిడ్ అవ్వడంతో ఇంకా తనైతే అస్సలు వాటర్లో దిగడానికి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మేము కూడా తను ఫోర్స్ చేయలేదు. అండ్ మేము ఇంకా వాటర్లో ఎవరైనా దిగుతున్నా కూడా తను ఏడుస్తుంది అనమాట. అంటే వెళ్ళకండి అన్నట్టు పాప ఏడుస్తూనే ఉంది. అందుకే మేము ఇంకా పాపనైతే ఏం ఫోర్స్ చేయలేదు. ఫైజాన్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. ఫుల్గా వాటర్లో దిగి ఎగిరాడు అండ్ తడిచాడు కూడా, కంప్లీట్లీ తడిచాడు, ఫుల్గా ఎంజాయ్ చేశాడు. నేనైతే ఒక చోట కూర్చొని ఇంకా పాపని కూర్చోబెట్టుకొని గమ్ములో కూర్చొని ఉన్నాను. అండ్ నాకు కోల్డ్ కూడా ఉంది. ఇంకా అందుకే నేను రిస్క్ చేయకుండా ఒక చోట కూర్చొని ఉన్నాను అనమాట. వ్యూ ఎంజాయ్ చేసుకుంటా మా ఫైజాన్ని పాపని చూసుకుంటూ నేను ఒక చోట కూర్చొని ఉన్నాను. వీళ్ళందరూ అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు.
फोन पे अच्छा है पाहिजे పిచ్చకు ముందు చుకో అబ్బి అందరికో इमरान हल्लू रोते नहीं कई रोती है इसको पानी देखो ऊपर से पानी पड़ता देखो कम पानी